ది గ్రూప్ ఆఫ్ బలుగు బలహీన వర్గాలకి లేదంటే పేదవాళ్ళకి వెళ్ళాల్సినటువంటి సొమ్ము లేదంటే వాళ్ళకి జరగాల్సినటువంటి సంక్షేమం ఒక వ్యక్తికి మాత్రమే వెళ్తోంది. సో ఒక వ్యక్తి కనుసన్నల్లో నడుస్తున్నటువంటి వ్యాపారంలా తయారైంది. దీన్ని ఎలా చూస్తారు? మ్యూట్ తీరా. రేషన్ మాఫియా, ఈ రేషన్ మాఫియా అటు అధికార యంత్రాంగం, గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, వీరందరూ కలిపి నడిపినటువంటి రేషన్ మాఫియా పేదల పొట్టగొట్టి, ఇది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు వందల కోట్ల రూపాయలు సొమ్ముని కైంకర్యం చేసింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే బహిరంగ రహస్యంలాగా మారింది. దీని మీద వార్తలు వచ్చినాయి. అయినా గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దీన్నేమీ పట్టించుకోలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ప్రభుత్వం ప్రచారానికి ప్రజా పంపిణీ వ్యవస్థను వాడుకుంది. వాహనాలు పెట్టడం, ముఖ్యమంత్రి గారి మీద బొమ్మలు వేసుకోవటం, అది తప్ప ఇందులో ప్రజా పంపిణీకి లేదు. ఇందులో ఇప్పుడు ద్వారంపూడి గారి మీద వచ్చిన ఆరోపణలు కూడా గతంలో ఈయన దీంట్లో కీలకమైన పాత్రను వచ్చినాయి. ఈ ఒక్కరే కాదు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇది ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. తెలియకుండా ఎక్కడన్నా కింద చిన్న చిన్న వాడు చేస్తే అది కాదు కీలకం. ఇది ఒక కుట్ర ప్రకారం, ఒక పథకం ప్రకారం రేషన్ అనేక చోట్ల, నిజంగా చెప్పాలంటే దీంట్లో రకరకాలు ఉన్నాయి. రేషన్ డిపోలకు ఇచ్చిన తర్వాత ప్రజలు నాణ్యత లేక వాడుకోలేకపోతే వాళ్ళ దగ్గర కొనుగోలు చేయటం లేదు, గోడౌన్లోనే దీన్ని తూకం మాయం చేయటం. అలాగే అసలు ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణాలకు వెళ్లకుండానే మొత్తం తరలించేయటం, అలాగే దీన్ని ప్రొక్యూర్మెంట్ అప్పుడే తరలించేయటం, ఇలా రకరకాలైనటువంటిది. ఇది చిన్న కుంభకోణం కాదు, చాలా పెద్ద కుంభకోణం. దీన్ని ఇప్పటికైనా సరే కొత్త ప్రభుత్వం దీని మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటా ఉన్నారు, చాలా సంతోషం. దీని మీద ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరైతే బాధ్యత వహించారో, ఎవరైతే దీంట్లో ఈ అవినీతిలో మాఫియాలో భాగంగా మార్చారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అలాగే తూకంలో కూడా తేడాలు వచ్చినాయి. ఇటీవల కాలంలో నాదెళ్ల మనోహర్ గారు స్వయంగా ఆయనే చెక్ చేసినటువంటి పరిస్థితి. అవునండి, అటు కందిపప్పు గాని అలాగే ఇతర పంచదార, ఇతర వాటిల్లో కేజీకి 100-150 గ్రాములు తగ్గింది. కేజీకి 100-150 అంటే ఎన్ని కోట్ల మందికి ఎన్ని నెలల పాటు జరిగింది ఎంత, దీని యొక్క మొత్తం దీని అంచనా ఎంత అంటే లెక్క కట్టడానికి వీల్లేనటువంటి పద్ధతులు అయింది. గతంలో ఉన్న ప్రభుత్వం రేషన్ కోత పెట్టింది, అవినీతిని పెంచింది. కందిపప్పు రేటు పెంచారు, కందిపప్పు సప్లై లేకుండా ఆపేశారు. అలాగే పంచదార అరకిలోకి తగ్గించారు. గతంలో ఉండేటువంటి పామాయిల్ లేవు, అంటే నిత్యావసర వస్తువులన్నింటినీ సరుకుల సంఖ్య తగ్గించి దానికి ఇచ్చే క్వాంటిటీ తగ్గించి అవినీతి మాత్రం పెంచారు. రైట్. అదే కాదు, సన్న బియ్యం ఇస్తామని మాట చెప్పారు. గతంలో మాట అప్పుడే మార్చేశారులేండి. అప్పుడే మంత్రి గారే స్వయంగా వచ్చి ఎవరు చెప్పారని చాలా పరుష పదజాలంతో మాట్లాడినటువంటి యంత్రాలు తెప్పించామన్నారు, ప్యాకెట్లు అన్నారు, ప్రజలందరినీ మభ్యపరిచారు. దీన్ని ఎక్కడ పట్టించుకోవాలి. కాబట్టి నూతన ప్రభుత్వం చేయాల్సిన పని ఈ అవినీతిని అరికట్టడంతో పాటుగా రేషన్ డిపోలలో ఇప్పటి వరకు ఆగిపోయిన సరుకుల్ని మళ్ళీ పునరుద్ధరించాలి. రైట్. అది కందిపప్పు అయినా, పామాయిల్ అయినా, అలాగే పంచదార క్వాంటిటీ అయినా, అలాగే రేషన్ లో కూడా బియ్యంలో నాణ్యత పెంచాలి. ఎందుకంటే చాలా మంది తగినంత నాణ్యత లేదనే పేరుతో వాటిని వినియోగించకపోవడం వల్ల అక్రమ రవాణాకు ఆస్కారం కలుగుతూ ఉంది. వీటిని నివారించి ప్రజా పంపిణీ వ్యవస్థలు చేయాలి. అలాగే ఇంకొక విషయం కూడా, కేంద్ర ప్రభుత్వం మన దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ కావాల్సిన రేషన్ సబ్సిడీ మన రాష్ట్రానికి ఇవ్వట్ల. మన రాష్ట్రంలో ఎక్కువ సంఖ్య, కాబట్టి దానివల్ల ఏమవుతోంది, కొన్ని ఉన్న కార్డుల్లో సగభాగానికి మాత్రమే సబ్సిడీ బియ్యం వస్తున్నాయి. అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువ మందికి సరైన బియ్యం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ ఇప్పుడు జరిగిన ఈ అవినీతి మీద, మాఫియా మీద మాత్రం అవసరమైతే
ఒక న్యాయ విచారణ కూడా జరిపించాలి. లేదు నిష్పక్షపాతంగా జరిగే విచారణ చేసి వీలైనంత త్వరగా అటువంటి బాధ్యుల్ని శిక్షించేటువంటి పని చేస్తే తప్పనిసరిగా రాబోయే కాలం ఒక హెచ్చరికగా ఉంటుంది. అలాగే ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారా ఈ విషయంలో? ఇందులో పాలు పంచుకున్న అధికారులు కూడా ప్రజాప్రతినిధులుగా ద్వారంపూడి గారు అవ్వచ్చు, ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు, గతంలో ఉన్న మంత్రులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారనే జవాబుదారీతనం వహించాలి. అలాగే దీనికి కొమ్ము కాసిన అధికార యంత్రాంగాన్ని కూడా ఇందులో తప్పనిసరిగా ఇందులో అసలు కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది బాబురావు గారు మీరు చెప్పినట్టు అన్నింటిలో కూడా టీడీపీ ప్రతినిధి మనకి అందుబాటులో ఉన్నారు. సో షేక్ రఫీ గారు, సయ్యద్ రఫీ గారు ఈ విషయంలో ఏం చెప్తారు అనేది ఆయన మాటల్లోనే విందాం. రఫీ గారు, సో మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రులందరూ కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ శాఖకు ఆ శాఖ చాలా సీరియస్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళే శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు పోలవరానికి సంబంధించి. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పక్కనే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా వైట్ పేపర్ రిలీజ్ చేశారు. సరే, ఈ విషయంలో మనం ఈరోజు పౌర సరఫరాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ విషయానికి స్టిక్ ఆన్ అయితే ఎంత దోపిడీ జరిగింది, ఎంతమంది ప్రజల యొక్క సంక్షేమ నిధి పక్కదారి పట్టింది, ఎంత మేర ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్ల లేదా వేల కోట్ల దాకా వెళ్ళిపోయిందా ఆ దోపిడీ? సో దీనికి ఏం చెప్తారు? కళ్ళెం వేస్తారా, మాటల వరకేనా? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా, ప్రైమ్ లైన్ వీక్షకులు అందరికి కూడా శుభ సాయంత్రం. మేము ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఛార్జ్షీట్ వేశాం. అనేక ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాం. ముఖ్యంగా ఈ బియ్యం కుంభకోణానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి, ఆయన తమ్ముడు, ఈ కారుమూరి నాగేశ్వరరావు, ఇంకా కొంతమంది అధికారులు కలిసి రేషన్ బియ్యాన్ని ఏ రకంగా కాకినాడ పోర్ట్ నుండి విదేశాలకు పంపిస్తున్నారో, ఎన్ని టన్నుల బియ్యం పంపించారో మేము కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెలుసుకున్నాం. మా పార్టీ ఫోరం మీద దాని మీద మేము వివరణ చెప్పడం జరిగింది, ఆరోపించడం జరిగింది, ఆధారాలతో పాటు చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆయన ఒక పెద్ద అవినీతి తిమింగలం. ఈ చిన్న చిన్న చేపలు చేసేటువంటి అవినీతిని ఆయన ఏమి ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు, అడ్డుకోలేదు. ఏ స్థాయిలో ఆ స్థాయి వాళ్ళు ఎంత చేయాలో అంత చేసేసారు, ఎవరు పట్టించుకోలేదంట. కింద నుంచి పై వరకు దొరికిన కాడికి దొరికినట్టు దోచుకోండి అన్నాడు. అయితే ఆయనకి కావాల్సింది ఏంటంటే ఎన్నికల్లో నన్ను గెలిపించాలి, మీరు ఏమైనా లూటీ చేసుకోండి, నాకైతే అనవసరం, మీ జోలికి నేను రాను, నేను చేసే లూటీ నేను చేసుకుంటానని చెప్పేసి ఆయన చేశారు. మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు ఒక వారం కింద కూడా దీని మీద సమీక్ష చేశారు, కొన్ని గోడౌన్లు కూడా పరిశీలించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రశేఖర్ రెడ్డి చాలా మాట్లాడాడు కాకినాడలో. అవును, మీకు గుర్తుందో లేదు, మేము మర్చిపోను. అతని భర్తం పడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సభలోనే చెప్పారు. ఖచ్చితంగా అతని భర్తం పడతాం, అతన్ని చేసినట్టు అవినీతి ప్రూవ్ ఉంది, విదేశాలకి పంపించినటువంటి ఆధారాలు తీసుకుంటాం, ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఆ కారుమూరి నాగేశ్వరరావుని, చంద్రశేఖర్ రెడ్డిని, అధికారులని అందరి మీద కూడా ఆధారాలతో పాటు అవినీతి కేసులు పెట్టి వాళ్ళకి జైలుకి పంపించడం జరుగుతుంది. మీరు అందులో ఇందాక అడిగారు, ఊరికి ఆరోపించడమేనా ఏమైనా అంటే? ఎందుకంటే గత ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మీరు గుర్తుంచుకుంటే గుర్తుగనుకుంటే మీకు 2019లో ప్రజావేదిక కూల్చిన తర్వాత అటువంటి కూల్చివేతలు చాలా జరుగుతాయి. అక్రమంగా కట్టించినటువంటి కట్టడాలన్నీ కూడా కూలిపోతాయని ముఖ్యమంత్రి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఆ కూల్చివేతలు ప్రజావేదికతోనే ఆగిపోయింది. అలాగే కట్టడాలు మాత్రం ఎక్కడా కూడా కట్టినటువంటి పరిస్థితి కనబడలేదు.
సో ఆ రకంగా మీరు కూడా ఆరంభ సౌరత్వం ఏమన్నా చూపిస్తున్నారా అనేది మా ప్రశ్న. అంటే దానికి దీనికి సంబంధం ఏంటి అసలు మీరు చెప్పింది? కాదు రఫీ గారు, ప్రజావేదిక మేము వచ్చాము అని చూపించడానికి ఏదో చేంజ్ చూపిస్తారు, ప్రజలకి. అది అక్కడ వరకే ఉంటుందా లేదా కంటిన్యూ అవుద్దా అనేది మా ప్రశ్న, అంతే. చెప్పేది వినండి. ప్రజావేదిక ఆయన కక్ష సాధింపుతో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాశాడు. నేను నాకు ఒక ఇల్లు ఇవ్వాలి, నేను కేబినెట్ హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిని, నాకు ఒక హౌస్ ఇవ్వాలి కాబట్టి నాతో మాట్లాడటానికి వచ్చేటువంటి ప్రజలు మా పార్టీ కార్యకర్తలకి అనువుగా ఉండడానికి నాకు హౌస్ వదిలి అది ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఉత్తరం రాశాడు. రాసిన దాని మీద ఆయన కక్ష కట్టుకుని అది కూల్చాడు. ఆ తర్వాత కూలుస్తారని కూల్చలేదు. దానికి పౌర సరఫరాల అవినీతికి సంబంధం ఏంటంటే మీరు చెప్పేది? నేను అన్న పాయింట్ ఏంటంటే ఆరంభ సూరత్వం అంటే ఫస్ట్ లో అవినీతి మొత్తాన్ని మేము కూకటి వేళ్లతో సహా చెప్పండి. ఆరంభ సూరత్వమా కాదా అనేది మా ప్రభుత్వం ఏర్పడి నెల కూడా కాదా. మేము అప్పుడు శ్వేత పత్రాలు ఇస్తా ఉన్నాం, ఇవాళ ఇరిగేషన్ మీద ఇచ్చాం, ఇంకా 6 ఉన్నాయి. అప్పుడు ఏమేమి వాడారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఏమేమి పెట్టి అప్పులు తెచ్చారు, ఎక్కడెక్కడ గనుల్లో అవినీతి జరిగింది, ఆ గనుల యజమానులందరూ కూడా వాళ్ళు కంపెనీలు మూసేసి ప్రెస్ మీట్ పెట్టి స్ట్రైక్ చేశారు. ఇసుక దోపిడీ ఇతర రాష్ట్రాలకు ఎంత వెళ్ళింది, గోపాలకృష్ణ త్రివేది కలెక్టర్లకి ఏం రాశాడు అన్ని ఎదిగి తీస్తా ఉన్నాను. డెఫినెట్ గా ఆల్ ది బెస్ట్. అలానే ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను రఫీ గారు. అన్ని తీస్తాం. ఇవాళ ఒక్క జగన్మోహన్ రెడ్డి 5 లక్షల కోట్లు మింగాడు. మీరు అది కూడా ప్రూవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వివేక్ బాబు గారు రఫీ గారు మాట్లాడుతూ ఉంటే ప్రజావేదిక అంటారు అదంటారు. చెప్పనివ్వండి. నేను అధికార పార్టీ సభ్యుడిగా మాట్లాడతాను. కాదండి, మీకు సమానమైన కాదు మీకు ఈక్వల్ టైం ఇస్తాం సార్. మేము మీ నోరు నొక్కే ప్రయత్నం నేనేం చేయట్లా. మీకు అధికారం వచ్చింది, ప్రజలు అధికారం ఇచ్చారు సార్. అంత మాత్రాన మీరు మోడరేటర్లను బెదిరించేసి మీరు చెప్పేది వినండి అని కాదు గర్హిస్తారా ఏంటి మోడరేటర్ల మీద? ప్లీజ్ నో మొన్నటి దాకా వైసీపీ వాళ్ళు కూడా మీరు ఆగండి, మీరు చెప్పొద్దు, మీరు ఆగండి, మీరు మాకు చెప్తారా అని అన్నారు. వద్దు ప్లీజ్. వివేక్ బాబు గారు జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట కూడా అది గెలుపు అనేది సాధించుకుంది. అదే విధంగా 100% స్ట్రైక్ రేట్తో అదే ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది వివేక్ బాబు గారు. అయితే ఫ్రమ్ ద డే వన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి ఎమ్మెల్యే దాకా చాలా నిక్కచ్చిగా అలాగే చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నారు. ప్రతి శాఖలో జరిగినటువంటి అవినీతి ఏంటి, నిధుల మళ్లింపుకు సంబంధించి ఏ రకంగా మళ్లించారు అధికారులు, ఎక్కడ రూల్స్ని తొంగలోకి తొక్కారనే విషయాలన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. వెరీ గుడ్, అప్రిషియబుల్. అయితే ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు ఫ్రమ్ ద డే వన్ ఆ రోజు కూడా ఒక గోడౌన్ని సందర్శించడం జరిగింది. అక్కడ తనిఖీ చేశారు. తనిఖీలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మన బాబురావు గారు చెప్పినట్టుగా తూకంలో కూడా తేడా